హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఇక్కడ పాలకూరను సన్నగా తరుక్కొని కడుక్కొని పెట్టేసుకున్నాను. అలాగే పెసరపప్పు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి మీద ఈ రెండు అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను వాటర్ పోసుకొని. ఇప్పుడు పచ్చిమిర్చిని రోట్లో రుబ్బుకున్నాను. ఇలా సన్నగా తరుక్కొని ఆనియన్ ముక్కలను అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు పాలకూర పప్పు చూడండి, పాలకూర పప్పు మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఆ కడాయిలో నుంచి ఒక బౌల్లో అయితే వేసేసుకోండి. చూసారు కదా ఎంత చక్కగా మెత్తగా ఉడికింది. ఇలా అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకోండి. కడాయి కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్రను కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఇలా కొద్దిగా జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను ఆయిల్లో వేయండి. వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి. ఆనియన్ ముక్కలను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. నేనైతే ఇక్కడ రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను, దొడ్డు ఉప్పు. మీరు సన్న ఉప్పు వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. మధ్య మధ్యలో ఒకసారి అయితే కలుపుతూ ఉండాలి, మాడనివ్వకుండా. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వేసి మొత్తం కలిసేలా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. ఇది మొత్తం కొద్దిగా ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు పసుపు, కరివేపాకు వేసుకొని మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా పసుపు వేసిన తర్వాత ఒక 1 మినిట్ అయితే ఫ్రై చేసుకోండి. చక్కగా ఫ్రై అవుతుంది. చూసారు కదా, ఆనియన్స్ కానీ మొత్తం ఫ్రై అయింది. ఇప్పుడు మనం పచ్చిమిర్చి నూరు పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చిని ఆనియన్స్లో వేయండి. అది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి. వేసి ఒకసారి కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. ఆయిల్లోనే బాగా ఉడుకుతుంది. మీరు ఇంకా పచ్చిమిర్చి నూరి ఒక బౌల్లో పెట్టుకున్నారు కదా, అందులో కొద్దిగా పచ్చిమిర్చి అనేది ఉంటుంది. అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ మొత్తం మనం ఆనియన్స్లో వేసేసుకోండి. చూసారు కదా, ఇలా అయితే ఆనియన్స్లో వేసేసుకోండి. ఇలా కొద్దిసేపు ఒక 3 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి, మంచిగా ఉడుకుతుంది. ఇలా ఇది ఉడుకుతున్నంతలోపు మనం పాలకూర పప్పును కొద్దిగా స్పూన్తో ఇలా మెత్తగా అనుకోవాలి. చూస్తున్నారు కదా, మనం కట్టెలు ఏమన్నా ఉంటే కూడా ఇలా మెత్తగా అనేసుకోండి. ఇది బాగా బాయిల్ అయింది కాబట్టి స్పూన్తో ఇలా మెత్తగా అంటే మెత్తగా అవుతుంది. ఇలా పాలకూర పప్పునైతే మెత్తగా అనుకోండి. చూస్తున్నారుగా, ఇప్పుడైతే ఇది మసులుతుంది అంటే బాగా ఆయిల్ ఫ్రై అయింది, బాయిల్ అయింది, బాగా ఉడికింది. ఇప్పుడు ఒకసారి అయితే ఇలా కలిపేసుకోండి. చూడండి, పచ్చివాసన ఏమన్నా ఉందా లేదా అనేది చూసుకోండి.
ఇలా అయితే స్పూన్తో పాలకూర పప్పును మెత్తగా అనేసుకుంటున్నాను. ఆలోపు పచ్చిమిర్చి అనేది మంచిగా ఫ్రై అవుతుంది. చూసారు కదా చక్కగా ఉడికింది ఇక్కడ ఆయిల్లో. ఒకసారి ఇలా స్పూన్తో అయితే చూసేసుకోండి. ఇప్పుడు పాలకూర పప్పును వేసేసుకోండి ఆనియన్స్లో. ఎక్కడ కింద పోకుండా మొత్తం అయితే వేసేసుకోండి. ఇలా మొత్తం పాలకూర పప్పును ఆనియన్స్లో వేసి స్పూన్తో మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. మనం ఫస్ట్ పాలకూర పప్పును ఉడకపెట్టుకొని ఒక బౌల్లో అయితే తీసేసుకున్నాం కదా, ఆ బౌల్లో నుంచి ఇందులో వేసుకున్నాము. ఆ బౌల్లో కొద్దిగా పాలకూర లేదా పప్పు ఉంటుంది. అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనం వేరే వాటర్ వేసుకోకుండా అందులోనే కొద్దిగా ఆ బౌల్లో వాటర్ వేసుకొని, చూస్తున్నారు కదా, ఆ బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకొని కర్రీలో వేసుకోండి. ఇలా అయితే వేసేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఇలా కలిసేలా కలుపుకొని ఒక 3 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ అయితే వేసుకోండి. మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఇంకా ఇది ఆకుకూర కాబట్టి కొత్తిమీర పుదీనా వేసుకోండి. మీకు వేసుకోకపోయినా ఏం కాదు. ఈ ఆకుకూరలో నేనైతే ఏం వేసుకోవట్లేదు. ఇలా ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. మనం మసాలాలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. చూడండి చక్కగా కుక్ అయింది. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత అయితే చూడండి మనకు కర్రీ అనేది కూడా కొద్దిగా గ్రేవీగా ఉంది. చాలా చిక్కగా ఉంటుంది. వాటర్ లాగా ఏముండదు. మీరు నార్మల్ వాటర్ అయితే ఏం వేసుకోలేదు కదా, ఇలా పాలకూర పప్పు వాటరే కాబట్టి చాలా చక్కగా ఉంటుంది. చూసారు కదా, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా పాలకూర పప్పు రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నా వీడియోస్ ఎవరెవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.